హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియో మార్నింగ్ రొటీన్ వీడియో అండి, డైలీ వ్లాగ్ అనమాట. ఈ వీడియోలో మన ఛానల్కి సంబంధించిన కొన్ని చిన్న విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక వీడియో కంటిన్యూ చేస్తూ ఆ విషయాలు ఏంటో చూసేద్దాము. ఇక్కడ నేనైతే పొద్దున్నే పాలైతే కాస్తున్నాను. ముందు పాలు పొయ్యి మీద పెట్టేసి కాసి పక్కన పెట్టేసుకుంటానండి. మళ్ళీ పొయ్యి ఖాళీ ఉండదు, అవైతే పాడైపోతాయి, లేదంటే ఏదో ఒకటి పడి ఇరిగిపోతాయి అన్నమాట. అందుకే ఫస్ట్ పాలు అయితే కాసేస్తాను. తర్వాత ఇక్కడ అన్నం కోసము కుక్కర్ అయితే పెట్టేశాను. టిఫిన్ లేదండి ఇవాళ. టిఫిన్కి పిండి అయితే అయిపోయింది. నిన్నైతే మళ్ళీ పిండికి వేయడానికి మర్చిపోయాను, అందుకోసము ఇవాళ టిఫిన్ అయితే లేదు. ఇక్కడ రైస్ పెట్టేశాను. రైస్ అయితే ఉడికిపోయింది. టిఫిన్ మా ఆయన్నైతే బయట తీసేసుకోమని చెప్పాను. ఇక నైట్ అన్నము కాస్త మిగిలింది. కొంచెం అన్నం మిగిలితే ఇది ఇంకాస్త వండిన అన్నం కూడా ఇందులో వేసేసి కాస్త పులిహోర కలిపేస్తే నేను పాప అయితే తినేస్తాము మార్నింగ్ టిఫిన్లోకి. అందుకే ఇలా నైట్ మిగిలిన అన్నాన్ని ఇలా పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కుక్కర్ విజిల్ వచ్చేసింది కదా, అది హీట్ తగ్గిన తర్వాత అది కూడా కొంచెం అన్నం వేసేసి కలిపి పక్కన పెట్టేస్తాను. తర్వాత నిన్నైతే టమోటాలు అయితే తెప్పించానండి. టమోటాలు అయిపోతే 1 కేజీ టమోటాలు అయితే తెప్పించుకున్నాను. అవి అలాగే కవర్తో పాటే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. నేను కవర్తో పాటు ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోనండి. టమోటాలు కానీ ఇంకా ఏవైనా కూరగాయలైనా కానీ కవర్లో పెట్టినా కానీ, టమోటాలు మాత్రం అస్సలు కవర్లో పెట్టను. కవర్లో పెడితే ఏంటంటే అవి అంతా వాటర్ అంతా వచ్చేస్తాయి కవర్లోకి. ఇలా నెట్ బ్యాగ్లో వేసుకొని పెట్టుకుంటాను. ఇవి మనం ఏదన్నా స్నాక్స్ కొన్నప్పుడు అలా వస్తుంటాయి కదా, ఫ్రూట్స్ కొన్నప్పుడు, స్నాక్స్ కొన్నప్పుడు ప్యాకెట్స్, చాకోస్ ప్యాకెట్స్కి అలాంటి వాటికి వస్తూ ఉంటాయి మార్ట్స్లో ఇలాంటి బ్యాగ్స్ అయితే, నెట్ బ్యాగ్స్. వాటి కోసం నేనైతే సపరేట్గా ఏమీ కొనను. ఇలా నెట్ బ్యాగ్స్ వచ్చినప్పుడు వాటిని ఎత్తి పెట్టుకుంటాను అన్నమాట, దాచిపెట్టుకుంటాను. ఇలా టమోటాలు వరకు ఇలా నెట్ బ్యాగ్స్లో వేసేస్తే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెడితే చూస్తున్నారు కదా ఎంత వాటర్ వచ్చిందో. ఇంత వాటర్ అయితే వచ్చేసింది 1 డేలో. ఇలాగే ఉంచితే టమోటాలన్నీ కుళ్ళిపోయి పాడైపోతాయి అన్నమాట. చూడండి ఎంత వాటర్ వచ్చిందో, వీడియోలో కనిపించట్లేదు కానీ కవర్కి కొంచెం హోల్ ఉంటే అంత కింద అయితే కారిపోయినాయి అన్నమాట వాటర్ అంతా. అందుకోసమే నేను ఇలా నెట్ బ్యాగ్లో వేసేసి స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో. ఇలా పెడితే వాటిలోంచి వచ్చిన వాటర్ ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. కూలింగ్ కావాల్సిన వరకు తీసుకొని, టమోటాలు అయితే 15 డేస్ అయినా సరే అలాగే ఉంటాయండి. అన్ని రోజులు ఉండవు అనుకోండి 1 కేజీ టమోటాలు. ఎక్కువ తెచ్చుకున్నా కూడా ఇలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయని చెప్తున్నాను అంతే. ఇక టమోటా కర్రీ అయితే చేస్తున్నానండి నేను. ఇవాళ టమోటా కర్రీ అయితే చేస్తున్నాను. ఎందుకంటే నిన్న పప్పు చేశాను. ఆ పప్పు అయితే కాస్త ఉండిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అందుకోసము ఇవాళ పాప క్యారేజ్ కోసం మాత్రమే టమోటా కర్రీ అయితే చేస్తున్నాను. టమోటాలన్నీ ఇలా కొంచెం మక్కకుండా ఉన్నాయండి, మొదళ్ళ దగ్గర తెల్ల తెల్లగా ఉన్నాయి. టమోటా కర్రీ కోసము కాస్త ఎర్రగా మగ్గిన పండ్లు అయితే బాగుంటాయి కదా అని కొంచెం వాటిల్లోనే కాస్త ఎర్రగా ఉన్నవైతే తీసుకొని పక్కన పెట్టుకొని మిగిలినవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా నెట్ బ్యాగ్లో వేసుకొని పెట్టుకుంటే ఎక్కువ కాలం స్టోర్ అవుతాయి. కావాలంటే ట్రై చేసి చూడండి. తర్వాత ఇక్కడ కర్రీ కోసం నేను 4 టమోటాలు అయితే తీసుకున్నాను. కాస్త కర్రీ అయితే సరిపోతుంది. అందులో దానికి కావాల్సిన వరకు అయితే ఆనియన్స్ కూడా తీసుకొని ఇలా తొక్క తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా కర్రీస్ ఉన్నాయి. ఒకసారి వెరిఫై చేసేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. ఇకపోతే మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలన్నాను కదా, ఏం లేదు ఫ్రెండ్స్, చిన్న చిన్న విషయాలే అనమాట. మన ఛానల్కి 300 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయ్యారనమాట. చాలా గుడ్ న్యూస్ అండి. అసలు 100 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడే ఒక చిన్న వీడియో చేసి సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. కానీ అప్పట్లో ఒక 2 షార్ట్స్ ఉన్నట్టుండి వైరల్ అయ్యి నైట్కి నైటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారండి. అది 100 సబ్స్క్రైబర్స్ దాటి 150 వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాంలే అనేసి నైట్ వీడియో అయితే చేయలేం కదా అని కమ్యూనిటీలో అయితే పోస్ట్ పెట్టాను. థ్యాంక్స్ చెప్తూ 100 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకుగా ఒక థ్యాంక్స్ చెప్తూ కమ్యూనిటీలో అయితే పోస్ట్ పెట్టాను అనమాట. తర్వాత ఈ మధ్య 200కి కూడా అలాగే జరిగింది. ఇప్పుడైతే 300 అండి. ఇది ఒక మంచి విషయం అండి. ఇకపోతే ఇంకొక విషయం అండి, యూట్యూబ్లో వీడియోలు పెట్టడం అంటే సరదా కోసమో టైంపాస్ కోసమో ఎవరు చేయరండి. ఆ చేసే కేటగిరీ వేరే ఉంటారన్నమాట. ఒక వీడియో తీసి పోస్ట్ చేయాలంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుందో అది వీడియో తీసి పోస్ట్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది. ఎందుకంటే ఇది కూడా పెద్ద కష్టమేనా, వీడియో తీయడమే కదా అని అనిపించవచ్చు.
వీడియో తీయడం ఒక్కటే కాదండి, వీడియో తీసాక దానికి ఎడిటింగ్ చేయాలి, వీడియో కరెక్ట్‌గా రావాలి, దానికి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇవన్నీ అయ్యాక పోస్ట్ చేయాలి. అవి నెట్ సరిగా ఉండాలి. వాటికి థంబ్‌లైన్స్, టైటిల్స్ అవన్నీ ఇవ్వాలి. ఫార్మాలిటీస్ అన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ చేశాక వీడియోకి ఒక్కొక్కసారి రీచ్ వస్తుంది, ఒక్కొక్కసారి అస్సలు వ్యూస్ రావు. ఇవన్నీ కూడా ఫేస్ చేయాలి. ఒక వీడియో తీసి పోస్ట్ చేయడం అంటే అదేదో టైం పాస్‌కి అయితే కాదండి. దానివల్ల ఎంతో కొంత మనము ఏదో ఒకటి చేసుకోవాలనే ఉద్దేశంతోనే చేస్తామన్నమాట. ఉత్తినే వీడియోస్ తీసి పోస్ట్ చేయడానికి మనమేమి సెలబ్రిటీస్ కాదు కదా, ఫేమ్ కోసమో, నేమ్ కోసమో చేయడానికి. ఇదైతే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఏం లేదండి, వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్స్ కూడా వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రావట్లేదు. లైక్స్ వస్తేనే కదా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అందుకోసమే చెప్తున్నానన్నమాట. ఇక ఇక్కడ ఆనియన్స్ని అయితే కట్ చేసేసాను. తెలుసు కదా, నేనైతే ఇలా మిక్సీ జార్లో వేసుకొని కట్ చేసుకుంటాను. ఇవంతే పక్కన పెట్టేస్తున్నాను. ఇలా ఆనియన్స్ని మిక్సీ జార్లో కట్ చేసుకోవడం కూడా ఒక లాంగ్ వీడియోలో చిన్న వీడియో అయితే పోస్ట్ చేశానండి. అవి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ వీడియో కూడా ఒకసారి చూసేసేయండి. ఇకపోతే టమోటాలను అయితే మనం టమోటా కర్రీకి చాలా సన్నగా అయితే కట్ చేసుకుంటాం కదా, కానీ నేనైతే కొంచెం పెద్ద ముక్కలుగా ఇలా అయితే కట్ చేస్తాను. ఎందుకంటే మా ఆయన టమోటాలని టమోటా కర్రీలో కానీ తొక్కలన్నీ తీసి పక్కన పెడతాడండి. అందుకోసము నేను కొంచెం ఇలా పెద్దగా అయితే కట్ చేస్తాను. మరీ సన్న ముక్కలుగా కోసేస్తే ఆయన తొక్కలు ఏరుకుంటూ ఉంటాడు కాబట్టి కాస్త పెద్దవిగా అయితే కట్ చేస్తాను, తొక్కలు తీయడానికి సులభంగా ఉంటుందని. తర్వాత ఇక్కడ పులిహోర కోసం అయితే పోపు పెట్టేస్తున్నాను. పులిహోర పోపు అయిపోగానే టమోటా కర్రీకి కూడా పోపు వేసేసి అదే బాండీలో అయితే చేసేస్తానన్నమాట. పులిహోర కోసము గిన్నెలో ఒక రవ్వ పసుపు, కొంచెం ఇంగువ వేసి పక్కన పెట్టుకున్నాను. అదే గిన్నెలో ఈ పోపునైతే వేసేస్తే ఆ వేడికి అవి కూడా వేగిపోతాయి. తర్వాత కర్రీ కోసం అయితే పోపు పెట్టేసుకుంటాను. ఇంకొక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలండి. నా వీడియోస్ నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. నచ్చకపోతే నేనేమి అంత బ్యాడ్ కంటెంట్ అయితే పోస్ట్ చేయట్లేదు కదా, రొటీన్ వీడియోసే పోస్ట్ చేస్తున్నాను. మ్యాక్సిమం కర్రీసే ఉంటాయి, షార్ట్స్ కూడా కర్రీసే పోస్ట్ చేస్తాను కానీ మిగతా టైంపాస్ విషయాలు ఏమీ పెద్దగా అయితే పోస్ట్ చేయను. ఒక 2-3 మంత్స్ నుంచండి నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను. 2-3 మంత్స్ నుంచి అయితే షార్ట్స్ పోస్ట్ చేస్తుంటాను కదా నేను, చిన్న చిన్న షార్ట్స్. అలా షార్ట్స్ పోస్ట్ చేసినప్పుడు హాఫ్ అన్ అవర్ లోపు కంటిన్యూగా అండి ప్రతి వీడియోకి పోస్ట్ చేయగానే, అది ఏ టైంలో పోస్ట్ చేసినా సరే కంటిన్యూగా ప్రతి వీడియోకి, ఒక వీడియోకి కాదు, 2 వీడియోలకి కాదు, 3 మంత్స్ నుంచి 2-3 మంత్స్ నుంచి ప్రతి వీడియోకి ఒక డిస్లైక్ అయితే వచ్చేస్తుందన్నమాట. పోస్ట్ చేసిన హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపు ఖచ్చితంగా ఒక డిస్లైక్ అయితే వచ్చేస్తుంది. అన్ని వీడియోస్కి ఒకటి 2 డిస్లైక్స్ అయితే వచ్చేస్తాయి. అది ఎందుకు చెప్తున్నానంటే, నచ్చేవాళ్ళు లైక్ చేస్తారు, నచ్చని వాళ్ళు డిస్లైక్ చేస్తారు, అది కామనే అన్నమాట. వాళ్ళ ఇష్టము. కానీ ఇదైతే వాంటెడ్గా జరుగుతుందండి. ఎందుకంటే ప్రతి వీడియోకి డిస్లైక్ అయితే రాదు. ఒక 2-3 మంత్స్ క్రితం వరకు అసలు ఒక్క డిస్లైక్ కూడా వచ్చేది కాదు. అప్పుడు కూడా వీడియోస్ పోస్ట్ చేశాను. ఒక మాట నిజంగా మాట్లాడుకోవాలంటే అప్పటికంటే ఇప్పుడు ఇంకా మంచిగా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అది ఛానల్ పెట్టిన కొత్తలో తెలిసి తెలియక, కొంచెం వచ్చి రాక, వీడియోస్ క్లారిటీ లేక, వాయిస్ ఓవర్ అంత కాన్ఫిడెన్స్గా ఇవ్వలేక అప్పుడే వీడియోస్ అలా పోస్ట్ అయ్యేవి. అప్పుడే డిస్లైకులు రాలేదు. ఇప్పుడు నేను క్వాలిటీ పెంచుకున్నాను, నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, మన ఛానల్ కొంచెం గ్రో అవుతూ ఉంది. ఈ టైంలో డిస్లైక్స్ ఇచ్చే అంత కంటెంట్ నేనైతే పోస్ట్ చేయట్లేదు కదా, కానీ ఇదైతే వాంటెడ్గా జరుగుతుందని నాకైతే అర్థమైందండి. ఎందుకంటే ప్రతి వీడియోకి డిస్లైక్ వస్తుంది. మేము అరుణాచలం వెళ్ళాం కదా, అంతకు ముందు నుంచే డిస్లైక్స్ అయితే వస్తున్నాయి. 1-2 వీడియోలకైతే అనుకోవచ్చు, కానీ ప్రతి వీడియోకి పెట్టిన విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో డిస్లైక్ అయితే వచ్చేస్తుంది. పెట్టారు అనుకున్న వీడియోలకు కూడా డిస్లైక్ వచ్చేస్తుంటే ఖచ్చితంగా ఇది వాంటెడ్గా చేస్తున్న పని అని అర్థమైపోతుంది కదా. నా ఇంత చిన్న ఛానల్కి కూడా ఇలా శత్రువులు వస్తారని నేనైతే అస్సలు ఊహించుకోలేదండి. అదే కామెంట్ అయితే చేయరు, ఎందుకంటే ఐడి తెలిసిపోతుందని. డిస్లైక్ అయితే ఎవరికి తెలియదు కదా అనే ఉద్దేశంతో అయితే చేసేస్తారు, కానీ కంటిన్యూగా చేస్తే దొరికిపోతారన్నమాట ఇలాంటివి కూడా.
ఎందుకంటే అరుణాచలం వెళ్ళినప్పుడు నేను అస్సల లాంగ్ వీడియోస్ అసలు పోస్ట్ చేయలేదు. చాలామంది అడిగాడు కూడా వీడియోస్ ఏమీ రాలేదేంటి అని. కానీ అప్పుడు అంత తీయాలన్న ఇంట్రెస్టే నాకు లేదు. దేవుడి దగ్గరికెళ్ళాము. ఓన్లీ దర్శనం మాత్రమే చేసుకోవాలి అనేసి చిన్న చిన్న వీడియోసే తీశాను. అవి కూడా 2 షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను. దాంట్లో శివలింగం చూపిస్తూ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా! దానికి వితిన్ హాఫ్ అన్ అవర్‌లో డిస్‌లైక్ వచ్చిందండి. అయ్యో! దేవుడి వీడియోకి కూడా డిస్‌లైకా అని అనిపించిందనమాట. తర్వాత ఈ మధ్య మదర్స్ డేకి మా పాప నేను ఉన్న ఫొటోస్ అప్‌లోడ్ చేశాం కదా! దానికైతే 15 మినిట్స్‌లోనే డిస్‌లైక్ వచ్చిందనమాట. అంటే మీకు ఇవి రెండే చెప్తున్నాను. తర్వాత మొన్నటికి మొన్న ఐస్ క్రీమ్ పార్లర్‌లో ఒక వీడియో పోస్ట్ చేశాను కదా! దానికి కూడా 10 మినిట్స్ లోపే వచ్చింది. డైలీ ప్రతి వీడియోకి డిస్‌లైక్ వస్తుంది. మీకు నేను ఈ వీడియోసే ఎందుకు చెప్తున్నానంటే వీటికి కూడా డిస్‌లైక్ అంత త్వరగా చేస్తున్నారంటే పని కట్టుకొని చేస్తున్నారనమాట. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొనుండొచ్చు, డైలీ ఫాలో అవుతుండొచ్చు. అంత త్వరగా డిస్‌లైక్ చేస్తున్నారు అంటే నేను పెట్టగానే వాళ్ళు ఫాలో అయితేనే కదా! ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటేనే కదా! వాళ్ళకైతే వీడియో వెళ్తుంది. అదన్నమాట. బోర్ కొట్టించేలా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా ఛానల్ నచ్చని వాళ్ళు, నా వీడియోస్ నచ్చని వాళ్ళే కష్టపడి నా వీడియోస్ చూసి డిస్‌లైక్ చేస్తున్నారు. ఇలా నచ్చని వాళ్ళే నా వీడియోస్ చూసి నాకింత రీచ్ పెంచుతుంటే మరి నచ్చి వీడియోస్ చూసి సపోర్ట్ చేసేవాళ్ళు లైక్ చేయాలి కదండీ! వెంటనే ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.